హాయ్ అండి. ఈరోజు వీడియో మాత్రం నేను చూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద స్టోరీ మాత్రం నేను గుర్తుంచుకోలేను. మీరందరూ వినండి, సరదాగా తీసుకోండి. వరకట్న నిషేధ చట్టం 1961లో అమలైంది. కానీ ఇప్పటి వరకు మనం వరకట్నం ఇస్తున్నాము, తీసుకుంటున్నాం. ఇంకొకటి, గృహహింస నుంచి మహిళలకు రక్షణ చట్టం. గృహహింస అంటే ఏంటి? 2005లో దీన్ని స్టార్ట్ చేశారనుకుంటా, రూల్స్ వచ్చినాయి. కానీ గృహహింస ఇప్పటికీ చాలామంది అనుభవిస్తున్నారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చదువుతాను. హిందూ దత్తత భరణ చట్టం. దీనికైతే నాకు తెలీదు, 1956లో వచ్చిందంట. అయితే హిందువుల మీద ఆగడాలు మాత్రం ఆగలేదు, ఇదొక్కటి తెలుసు. ముస్లిం మహిళలకు విడాకుల హక్కుల రక్షణ చట్టం 1986లో వచ్చింది. అంటే ఇది ఈ మధ్య న్యూస్లో వింటున్నాం కదా, ముస్లిమ్స్లో ఒక్క పెళ్లి చేసుకోవాలి, విడాకులు ఇవ్వకూడదని. అది తలాకో చెప్పకూడదని చెప్పి. కానీ వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటున్నారు కొంతమంది. ఇంకో పాయింట్, మహిళల అసభ్య ప్రాతినిధ్య చట్టం 1986లో దీన్ని అమలు చేశారు. కానీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఆరవదిగా, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధ పరిహార చట్టం 2013లో దీన్ని అమలు చేశారు. కానీ ఇంకా కొంతమంది మాత్రం అది అనుభవిస్తున్నారు. ఎందుకంటే జాబ్ చేసే చోట ఒకళ్ళకి తల వంచి జాబ్ చేయాలి కాబట్టి ఇది కొంతమంది ఫేస్ చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు చేతి పని నేర్చుకోండి. మన చేతి పని నేర్చుకున్నాం అనుకో, ఒకళ్ళ దగ్గర తల వంచి అక్కర్లేదు, మన ఇష్ట ప్రకారం మనం జీవించవచ్చు. ఇది నా అనుభవంతో చెప్తాను. ఓకే. తర్వాత ప్రసూతి ప్రయోజన చట్టం. ఇదొకటి మాత్రం 1961లో అమలు చేశారు. ఇంకా కూడా కొన్ని చోట్ల నార్మల్ డెలివరీస్ ఇంటి దగ్గర చేసేసుకుంటున్నారు. కానీ పర్వాలేదు, ఇది ఒకటి మాత్రం కరెక్ట్గా 90% అమలు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఓకే అండి. ఇందులో మొత్తం 8 చట్టాలు వచ్చినాయి. ఇందులో నాకు తెలిసినవి మాత్రం ఒక 4 మాత్రమే, మిగిలిన ఇప్పుడే నేను వింటున్నాను అనమాట. ఇందులో మీకు ఏమైనా వినియోగించుకోవాలనుకుంటే వినియోగించుకోండి, ఓపిక ఉంటే మాత్రమే.